పవర్ క్వైరీని ఉపయోగించి డేటా సెట్‌ను ఏ రకంగా క్లీన్ చేస్తామో మనం తెలుసుకుందాం. ముందుగా ఇది టేబుల్ ఫార్మాట్‌లో ఉంది. లేకపోయినట్టయితే టేబుల్ ఫార్మాట్‌లోకి మార్చుకోవాలి. దానికోసం ఏం చేయాలి? ఏదైనా ఒక సెల్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ ప్రెస్ చేయాలి. ఓకే ప్రెస్ చేయాలి. నేను ఇప్పుడు దీన్ని ఈ టేబుల్‌ను మనము పవర్ క్వెరీ ఎడిటర్‌లో లోడ్ చేద్దాం. ఓపెన్ చేద్దాం. ఎట్లా? ఇక్కడ డేటా ట్యాబ్ ఉన్నది కదా! దాన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు క్లిక్ చేసి ఉన్నది. నో ప్రాబ్లమ్. మొదటిది ఈ టేబుల్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డేటా ట్యాబ్‌ను క్లిక్ చేయాలి. ఇక్కడ రిబ్బన్‌లో ఫ్రమ్ టేబుల్, ఫ్రమ్ రేంజ్ అని ఒకటి ఆప్షన్ ఉన్నది. ఆ బటన్‌ను మనం క్లిక్ చేయాలి. చేస్తున్నప్పుడు పవర్ క్వెరీ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఆ టేబుల్ పవర్ క్వెరీ ఎడిటర్‌లో ఓపెన్ అవుతుంది చూడండి. ఒక 2 సెకండ్లు కొంచెం లేట్ ఉన్నది ల్యాప్‌టాపు. మనము వెయిట్ చేసినట్టయితే అది ఓపెన్ అవుతుంది. పవర్ క్వెరీ ఎడిటర్‌లో ఎందుకు క్లీన్ చేయాలి? మామూలు ఎక్సెల్‌లో చేసుకోలేమా? చేసుకోవచ్చు. కానీ అది చాలా కొంచెం చాలా కష్టం అన్నమాట. అది ఎక్కువ టైం తీసుకుంటది. ఫార్ములాస్ కొన్నిసార్లు ఉపయోగించాల్సొస్తది. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ డేట్ ఉన్నదని చూసిర్రా? ఈ డేట్ ఎంత ఈజీగా దీన్ని మనము ఇది చేయొచ్చంటే, ఈ కాలమ్ మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ ఒకటి క్యాలెండర్ లాగా ఒక బటన్ ఉంది. ఆ బటన్ మనం క్లిక్ చేద్దాము. తర్వాత డేట్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. 000 అన్నీ పోతాయి. మనకు నార్మల్‌గా మనకు డేట్ అంతా వచ్చేస్తది. చూడండి క్లీన్ అయిందా లేదా? ఇది డేటా క్లీనింగ్‌లో ఫస్ట్ పార్ట్.